నాటు చికెన్ అండి. ఉప్పు కారం మసాలాలు అన్నీ పెట్టేసి కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టానండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాయి. ఇంకో 10-15 విజిల్స్కి ఆపేస్తానండి. కూర చికెన్ కొంచెం గట్టిగా ఉందండి ముద్ర. నాటుకోడికి కావాల్సిన పదార్థాలండి: ఉల్లిపాయలు, టమోటా, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కొబ్బరి అండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టానండి. ఉల్లిపాయ వేగే వరకు కొద్దిగా ఆయిల్ అండి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ బాగా వేగాలండి. ఇప్పుడే కొన్ని కొబ్బరి ముక్కలండి, కొద్దిగా కొత్తిమీర అండి, కొన్ని టమాటా ముక్కలు. ఇవి బాగా మగ్గాలండి వేసేసారి. నాటుకోడి అండి, మొత్తం మసాలాలన్నీ నాటుకోడిలో వేసి కలిపేసి ఒక 20 దాకా విజిల్స్ పెట్టానండి. మనకి చికెన్ గట్టిగా ముదురుదైతే 20 పెట్టాలండి, లేతదైతే తక్కువ పెట్టుకోవచ్చు. నేను మసాలా గ్రేవీ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఈ ఉడికించింది వేసేయాలి. నాటుకోడి పులుసు రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ ఉడికించిన తర్వాత పీసులు ఇలా ఉన్నాయి. ఇది చపాతీకి బాగుంటుందండి, అన్నానికి బాగుంటుంది. టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిందండి.